హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదనగర్. ఈరోజు బుధవారం రోజు 5 తారీఖు వీడియో తీస్తున్నాం. ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ సన్నీ ఎక్సెల్. ఇది ఎక్సెల్ అంటే ఇది డీజిల్ వర్షను. ఏపీ తెలంగాణ ఎవరికైనా నడుస్తుంది. బండి అయితే మాత్రం టోటల్ ఎక్సలెంట్ ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. దీనికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, 4 పవర్ విండోస్లు వస్తాయి, పవర్ స్టీరింగ్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది. బండి మాత్రం లోపల స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఎవరన్నా మనకు ఫోన్ నెంబర్ కావాలంటే కూడా చూడొచ్చు. ఈ నెంబర్ ఇవ్వచ్చు. నా యూట్యూబ్లో నరసింహ కార్ బజార్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం నరసింహ కార్ బజార్ ఉంటుంది. మీకు మన దగ్గర ఏమేమి వెహికల్ ఉన్నాయంటే కూడా అన్నీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అలా చూసి మీరు రావచ్చు. ఏమైనా వెహికల్ కావాలనుకుంటేనే మనకు వాట్సాప్లో ఈ వెహికల్ మాకు ఈ బడ్జెట్లో కావాలనుకుంటే మనం మెసేజ్ పెడతాం సార్. ఇవి చూడవచ్చు. ఇది 2012 మోడల్ ఎక్సెల్ నిసాన్ సన్నీ. ఇంకో ఈ గ్లాస్ మాత్రం ఇంకో చూడవచ్చు. ఇది అంటే ఈ గ్లాస్ చేంజ్ అయింది. అయితే షోరూంలో వేయించారు. సేమ్ ఉన్న కంపెనీ అయ్యే గ్లాసులు వేయించారు. ఇంకో టైర్లు వచ్చేసి 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకో చూడవచ్చు. ఇంకో సస్పెన్షన్ ప్రకారంగా కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు సార్. ఎంఆర్ఎఫ్ జెటెక్స్, ఇలా జెడ్ఎస్వి ఉంటుంది. కానీ జెడ్ఎక్స్ అంటే ఈ ఎంత మంచి వాటర్లో కొట్టినా కూడా స్కిడ్ కాకుండా వెళ్ళిపోతాయి. ఈ జెడ్ఎక్స్లో వాళ్ళు వేయించుకుంటే ఇది వేయించుకోరు. ఎంఆర్ఎఫ్లా జెడ్వి వస్తుంది, జెడ్ఎక్స్ వస్తుంది. జెడ్ఎక్స్ ఎక్సలెంట్ టైర్లు. నేను ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ ఇవే వాడుతున్నాను ఆ వెహికల్కి. ఎంత మంచి వర్షాలు కూడా ఆ టైర్లు స్కిడ్ కావు. రేటు కూడా తక్కువ. అందరు బ్రిస్టోను, జేకే అంటారు. కానీ నా ఉద్దేశంలో మాత్రం ఎంఆర్ఎఫ్ చాలా ఎక్సలెంట్ టైర్లు. ఇంకో ఇది కూడా షోరూమ్ క్లాసే. ఇంకో చూడవచ్చు లోపల ఎంత స్పేస్ ఉంటుంది. లోపల మాత్రం ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు. సీట్లు కూడా ఒక 80% ఉన్నాయి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఒకటి ఎయిర్ బ్యాగ్ వచ్చి ఈడొకటి వస్తుంది, స్టీరింగ్లో ఒకటి వస్తుంది. ఇంకో చూడవచ్చు. ఎక్కడ ఎలాంటి టెస్ట్ కూడా ఏం లేదు. బండి చాలా ఇంకో 4 పిల్లలు సేమ్ ఎట్లున్నాయి కంపెనీ పంచులు అలాగనే ఉంటాయి. ఇంకో పవర్ విండోస్. ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. పైన మీరు టాప్ కూడా చూడొచ్చు. ఎలాంటి డ్యామేజ్ కూడా ఏం లేదు. ఇవి కూడా గ్లాసులు టోటల్ ఒరిజినలే. ఇంకొకటి సెంటర్ ఇటు ఏసీ కూడా వస్తుంది. ఫుల్ ఎక్సలెంట్. ఇంజన్ మాత్రం ఎలా ఉంటుంది అంటే తోలేవారి దమ్ము ఉండాలి ఈ బండిలో, అట్లా ఉంటుంది. స్పేస్ చూడొచ్చు. ఎంత స్పేస్ వస్తుంది అంటే చాలా స్పేస్. కుల్లగా వస్తుంది. 4 అయితే ఈజీగా కూర్చోవచ్చు వెనక. అట్లా ఉంటుంది స్పేసు. అంటే బండి పార్కింగ్ ప్లేస్ కూడా అట్నే తీసుకుంటుంది. మళ్ళీ రోడ్ కిప్పు కూడా అలా చూడొచ్చు. ఎలా ఎంత నీట్గా ఉండదు. కంపెనీకి వెళ్ళి వచ్చిన పంచులు అలాగనే ఉన్నాయి. పవర్ విండోస్ చూడొచ్చు. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో టైర్లు చూడొచ్చు. సీల్ టైర్లు ఉన్నాయి. 4 సీల్ టైర్లే. ఇంకో డీజిల్ వర్షను. ఇంకో బ్యాక్ సైడ్ వచ్చేసి చూడొచ్చు. ఇంకో నిసాన్ సన్నీ ఎక్సెల్ DCI ఇంజన్. ఇది ఇంకో చూడొచ్చు. క్రూ డ్రైవ్ DCI ఇంజన్. ఇంకో బండి చూడొచ్చు. చాలా మన దగ్గర ఉన్న కార్లు చూడొచ్చు. ఇంకా ఈ కార్ అయితే సోల్డ్ అయింది. ఇంకో I10 మ్యాగ్. ఇంకో 2 S క్లాసులు ఉన్నాయి. జెట్టా. ఇంకో ఈ గ్లాస్ చూడొచ్చు. టోటల్ షోరూమ్ గ్లాసే. ఒక ముంగడ పెయింట్ గ్లాస్ ఒక్కటి మాత్రం చేంజ్ అయింది. ఇంకో డిక్కీ కూడా చూడొచ్చు. ఎంతో స్పేస్ అంటే మనం ఎప్పుడైనా ఊర్లలో పోతే బియ్యం బస్సులు అయితే మాస్ మన ఎక్కడైనా పిక్నిక్ లగేజ్కి వెళ్ళినా కూడా అన్నీ పెట్టుకోవచ్చు. ఇలా గ్యాస్ అంత స్పేస్ ఉంటుంది. స్టెప్ని కూడా వచ్చేసి ఒక స్టెప్ని కూడా చూడొచ్చు. ఇంకో ఎలాంటి ఎంత నీట్గా ఉందో చూడు. స్టెప్ని కూడా వచ్చేసి ఒక 80% ఉంది స్టెప్ని కూడా మనకు. ఇంకో ఇవి చూడొచ్చు. ఎంత కంపెనీ పాంచ్లో ఉన్నాయి ఇవంతా. ఇంకో డిక్కీ కూడా షోరూమ్ డిక్కీ ఉంది. మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. నుంచి ఎట్లా చెప్పినో సార్ మీరు అలాగనే ఉంటుంది. ఇది కిందంగా అండర్ పార్ట్ కూడా చూడొచ్చు మీరు. ఎలాంటి డ్యామేజ్ కూడా ఎక్కడ ఏం లేదు. మనకు సస్పెన్షన్ ప్రకారం కూడా ఒక 80% ఉంది సార్. నేను ఎందుకంటే బండి ట్రాల్ కొట్టినా నేను. సస్పెన్షన్ కానీ సీట్ కవర్లు కానీ అవి ఒక 80%, ఇది ఒక 80%.
ఇంజన్ కూడా ఒక 70% ఇంజన్ ఉంటుంది ఇది. ఎందుకంటే నాకు తెలిసినది 5 లక్షలు అయితే ఈజీగా తిరుగుతాయి ఈ బండ్లు. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఇది. ఇంకో ఇవి కూడా షోరూమ్ గ్లాసులే. ఇంకో పవర్ విండోస్. ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. 4 పిల్లర్లు టోటల్ ఒరిజినల్. ఇంతవరకు ఇక్కడ కూడా ఇవి పెయింట్ కూడా జరగలేదు. ఇంకో చూడవచ్చు స్పేస్ ఎలా ఉంది. సీట్లు కూడా ఎక్కడ కూడా తిరగలేదు. బండి అయితే చాలా చాలా నీట్గా ఉంది. ఇంకో ఎలాంటి ఎక్కడ డస్ట్ కూడా పడలేదు. చూడొచ్చు మీరు వీడియో క్లియర్గా చూడండి సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకో టైర్లు చూడొచ్చు. ఇది కూడా 4 సీల్ టైర్లు ఎంఆర్ఎఫ్. ఇంకో 2012 గ్లాస్ అద్దాలు అన్నిట్లకు చూడ 12 ఏ గ్లాస్ కూడా అన్ని 12 అనే ఎట్లా వచ్చిన షోరూమ్కి అట్నే ఉన్నాయి. ఇంకో 4 పవర్ విండోస్లు. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో ఈ పిల్లర్ కూడా చూపిస్తున్నాం మీకు. ఇంక అన్ని పిల్లర్ చూసిన మీరు. ఇంకో క్లచ్ ఫంక్షన్ కానీ ఇంకో ఎట్లా మిర్రర్ ఆటోమేటిక్ ఎట్లా మిర్రర్ తిప్పుకోవచ్చు. ఇది సీటింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చూడవచ్చు. మీకు రీడింగ్ కూడా ఎంత తిరిగింది అనేది మీకు చూపిస్తా. బండి స్టార్టింగ్ కూడా ట్రబుల్ అయిందని కూడా చూపిస్తా. ఇంకో 90,093 కిలోమీటర్లు కస్టమర్ అయితే జెన్యున్ రీడింగ్ అని చెప్తుండు. మనం ఈ రీడింగ్ వేస్తే మనం నమ్మకం ఇవ్వం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం చెక్ చేయించుకోరు. ఇంకా ఎయిర్ బ్యాగ్ కూడా ఇలా వస్తుంది. ఇంకో సౌండ్ సిస్టమ్ షేరింగ్లో వస్తుంది. షేరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా మీకు మాన్యువల్ 5 గేర్లు ఉంటాయి. రివర్స్. ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. ఇంకో ఏసీ కూడా రన్నింగే. మీకు ఏసీలనే మీకు ఇంజన్ సౌండ్ అనేది చూపిస్తా. ఎయిర్ బ్యాగు 2 వస్తాయి. ఆడొకటి ఫస్ట్ కూడా చూపించిన. నువ్వు చూడవచ్చు. ఈ చాలా చాలా నీట్గా ఉంది. సీట్లు అయితే మాత్రం ఎక్కడ కూడా చినగలేదు. నాకైతే ఇప్పటికైతే ఈ పనిలో మాత్రం ఎలాంటి వర్క్ అయితే ఒప్పిస్తలేదు. మీరు ఏమైనా ఎగస్ట్రా ఫిట్టింగ్ చేయించుకుంటే చూడవచ్చు. ఇంకా బానెట్ లేపి మీకు ఇంజన్ సౌండ్ వినిపిస్తా చూడండి సార్. ఇంకో టైర్లు వచ్చేసి ఇంకో ఎంఆర్ఎఫ్ 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకో బండి మనం ఏసీ వేసినాం కనుక ఏసీ సౌండ్ వినిపిస్తుంది. ఇంకో ఏసీ బంద్ అయినాక ఇంజన్ సౌండ్ వస్తుంది. దీనికైతే చైన్ రాదు, బెంట్ వస్తుంది. ఇంకో ఇదే బెంటు. 80,000 తిరుగుతాయి, 60,000 తిరుగుతాయి, 1,00,000 తిరుగుతాయి. ఇంకో బెంట్ వస్తుంది. ఓన్లీ 2,500 ఉంటుంది దీనికైతే. ఇంకో నౌజాలు చూడవచ్చు. ఇంకో సేసీ నెంబర్ చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి సేసీ కానీ అప్రాన్లు కానీ. ఇంకో అమ్రాన్ బ్యాటరీ ఉంది. దీనికైతే ఈ పట్టి అయితే చాలా ఎక్సలెంట్. వేరే బండి గుర్తే మాత్రం ఈ పట్టి మనకు మస్తు సపోర్ట్ ఇస్తుంది. సేసి కూడా చూడవచ్చు. టోటల్ ఒరిజినలే. ఇంకో బానెట్ కూడా చూడవచ్చు. టోటల్ ఒరిజినలే. ఇంకో ఆయిల్ కూడా బ్యాగ్ కూడా ఏం లేదు. ఏసీనే మీకు చూపిస్తున్నా. 100% ఇంట్రెస్ట్. వీడియో మీరు 1-2 సార్లు చూడండి. ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ పాత డౌట్స్ అయితే ప్లీజ్ అడగకండి. మీకు కింద ఆయిల్ లీకేజ్ కూడా ఎక్కడ ఏం లేదు సార్. మీరు మళ్ళీ మేము చెప్పిన డౌటే మళ్ళీ అడుగుతారు. మీరు ఏమైనా కొత్త డౌట్ ఉంటే అడగండి. దానికి మనం మీకు ఎంత క్లియర్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఇంకా అదే పాత డౌట్లు ఊకే మళ్ళీ ఈ బండి అంటే కొంతమంది, అందరు కాదు, ఈ బండి డీజిల్ పెట్టినా సార్ మీ డీజిల్ అని అడుగుతారు. అది కాదు. నేను వీడియో పెట్టినాక నేను చెప్పని విషయం మీరు చెప్పండి. దానికి నేను రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ప్లీజ్ మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీసారి చెప్తున్నా. ఇంకో కీ కూడా ఒకటే కీ ఉంది. మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ వస్తుంది. హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈ వెహికల్ అయితే మొత్తం మీరు ఫుల్ రివ్యూ చేసారు కదా. బండి టోటల్ 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఏ బానెట్ డిక్కీ డోర్లు అన్నీ వచ్చినాయి. ఒక పెయింట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. ఇంకా బండిలో మాత్రం నాకైతే ఇప్పటికైతే ఏం పని అయితే అవుపిస్తలేదు. ఆయిల్ చేంజ్ చేసుకొని మీ బండి తీసుకోపోవచ్చు.
బండి కూడా వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు. మీకు వాళ్ళని లోన్ కావాలంటే కూడా ప్రైవేట్లో కూడా లోన్ వస్తుంది. ఇది 2012 ఏపీ తెలంగాణ ఇద్దరికి వర్తిస్తుంది. 2012 డీజిల్ వర్షన్ నిసాన్ సన్నీ ఎక్సెల్. ఇలా దీంట్లో ఫీచర్స్ ఏమొస్తాయంటే 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, ఏబిఎస్ బిరక్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయి, సెంటర్ లాక్ వస్తుంది, మళ్ళా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది, ఏబిఎస్ బిరక్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండోస్, సెంటర్ లాకింగ్. బండి మాత్రం టోటల్ జెన్యూన్ ఉంది సార్. సస్పెన్షన్ ప్రకారం కూడా 80% ఉంది, సీట్లు కూడా 80% ఉన్నాయి, ఇంజన్ కూడా 70% దాకా ఉంటుంది బండి. టోటల్ అసలు వెహికల్ అంటే రోడ్డుకి ఎక్సలెంట్ రోడ్ గ్రిప్ ఉంటుంది సార్. బండి కూడా ఫుల్ ప్లేస్ ఉంటుంది. బండి అయితే చాలా చాలా నీట్గా ఉంది. ఎక్కడే బంపర్ చేంజ్ కాలేదు, బానెట్ చేంజ్ కాలేదు, ఏ చేంజ్ కాలేదు, జెన్యూన్ బండి ఉంది. కస్టమర్ మాత్రం 3,60,000 ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు మన ఆఫీస్కి రండి. మనకి బస్ డిపో పక్కపండి కృష్ణవేణి హాస్పిటల్ పక్కపండి ఎంజీ వైన్స్ ఉంటుంది, దాని పక్కపండి మన ఆఫీసు. మీరు రండి, ట్రాల్ కొట్టుకొని డౌట్ ఉంటే నేను చెప్పిన దానికంటే మీకు ఏమైనా అనిపిస్తే మీరు ట్రాల్ కొట్టుకొని మెకానిక్ చూపించుకోండి. ఇదైతే మన ఆఫీస్కి అయితే బండి అమ్మడానికి వచ్చింది కదా సార్, ఇది మన బండి కాదు. నేను ఆల్రెడీ ట్రాల్ కొట్టినా, చెక్ చేసిన, నాకున్న ఎక్స్పెన్స్ మొత్తం దీని మీద ఉపయోగించిన. బండి మాత్రం టోటల్ ఒరిజినల్. మీరు ఏడో చూపించుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నాకు అబ్జెక్షన్ లేదు. మీకు నచ్చితేనే మన ఓనర్తో మాట్లాడి డీల్ చేస్తాం సార్. ఇదైతే 3,60,000 చెప్తుంది. దీనికైతే ఇన్సూరెన్స్ లేదు, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీరు మన ఆఫీస్కి రండి, బండి ట్రాల్ కొట్టుకొని చూసుకోండి. ఓకే అయితే డీల్ అయితే మన ఓన్ కమిషన్గా తీసుకుంటాం సార్. ఓకే ప్లీజ్ మన కొత్త వాళ్ళని చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. చావి మాత్రం ఒకటే ఉంది, 2 అయితే లేదు. మరి ఎందుకన్నా తర్వాత 2 లేవని ఎందుకని అడగదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కావాలంటే కూడా నేను 2.5 దాకా దీన్ని ఫైనాన్స్ చేపిస్తాను సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు నరసింహ కార్ బజార్. మీ సదాశివలో మీ నరసింహ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి వ్యక్తిని సార్. ప్లీజ్ మన సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన, చాలామంది కంగ్రాచులేషన్ పెట్టి చాలా చాలా థ్యాంక్స్ అన్న. నమస్తే.